ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనుపై హత్య యత్నానికి కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. దువ్వాడ శ్రీనివాస్ టెక్కలికి వెళ్తున్న సందర్భంలో తనపై దాడి చేసి హత్య చేయాలని కుట్రకు తెరలేపారని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. ఈ ఘటనపై మాధురి కింజరపు అప్పన్నల మధ్య జరిగిన ఆడియో బయటకు వచ్చింది. దీంతో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నిమ్మడ వద్ద ఆగి తనను చంపడానికి రావాలంటూ జాతీయ రహదారిపై నిలబడి సవాల్ విసిరిన వీడియోలు కూడా నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తనను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారని, కావాలంటే బహిష్కరించుకోవాలని కోరారు. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాసులపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో తన హత్యకు కుట్ర జరిగిందని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నరసన్నపేట కానీ లేదా నిమ్మాడ కానీ, ఇది నిమ్మాడ హైవే ఎగ్జాక్ట్. మరి మంత్రి వచ్చినాడు వాళ్ళు. నరసన్నపేట అంటే కృష్ణదాస్ వాళ్ళు. మరి కృష్ణదాసు నాకు కింజరాపు అప్పన్న ద్వారా కబురు పెట్టాడు. ఈరోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా, దమ్ముంటే రమ్మను, చంపేస్తాం, అటాక్ చేస్తాం, నరికేస్తామని చెప్పారు. సరే, మీరు ఏం చేస్తారో. నేను ఈరోజు ఇదిగో నిమ్మాడ జంక్షన్లో మించుమించు 11:30 అవుతుంది. మరికొద్ది దూరంలోనే టెక్కలు ఉంది, వెళ్తున్నాను. ఒకవేళ చంపాలి, నరకాలి లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే ఐఎమ్ రెడీ. నేనేం తప్పు చేశాను? ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను. వీళ్ళు ఉచ్చ రాజకీయాల్ని బయట పెట్టారు. మీరు దౌర్భాగ్యమైనటువంటి మీ అవినీతిని అంతటినీ బయట పెట్టారు. మీరు చేస్తున్నటువంటి కేడీ రాజకీయాల్ని బయట పెట్టారు. అంత మాత్రం చంపేస్తారా? ఓకే, చంపేస్తే దువ్వాడ శ్రీనివాస్ అదిరిపోతాడని, బెదిరిపోతాడని నాకు అప్పన్నతో ఫోన్ చేయించారు. దయచేసి రావద్దు, అలా వెళ్ళిపోమని, హైదరాబాద్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమని, రావద్దని. అందుకే ఆపాను, ఇక్కడ కారు ఆపాను, ఇక్కడ నిలబడ్డాను. ఎంతసేపు అయినా ఉందామని అనుకుంటున్నాను. 1 or 2 hours వెయిట్ చేస్తారు ఇక్కడే. వాళ్ళకి కూడా రండి. మరి పోలీస్ వారి దృష్టిలో కూడా ఈ విషయం నేను పెట్టాలి. గత ఎస్పీ గారిని కూడా కలుస్తాను, అందరి దృష్టిలో పెడతాను, పత్రికా ముందు కూడా విషయం తెలియజేస్తాను. జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడితే అటాక్ చేసేస్తారంట. చూద్దాం, అది కూడా. నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను, ఇంకా గొంతిప్పి మాట్లాడతాను, ప్రజా సమస్యల పైన పోరాడతాను. మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశారు, మీకు కావాలంటే బహిష్కరించండి, ఎక్స్పెల్ చేసేయండి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనుపై హత్య యత్నానికి కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ టెక్కలికి వెళ్తున్న సందర్భంలో తనపై దాడి చేసి హత్య చేయాలని కుట్రకు తెరలేపారని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. ఈ ఘటనపై మాధురి కింజరపు అప్పన్ల మధ్య జరిగిన ఆడియో అయితే బయటకు వచ్చింది. ఇక దీంతో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నిమ్మడ వద్ద ఆగి తనను చంపడానికి రావాలంటూ జాతీయ రహదారిపై నిలబడి సవాల్ విసిరిన వీడియో కూడా నెట్టింట ఇప్పుడు హల్చల్ చేస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాంబో ఫోన్ ద్వారా అందిస్తారు. రాంబో, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. ఏదైతే ఈ దువ్వాడ ఉదంతం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అయితే టెక్కల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస ఉదంతం అయితే భద్రం తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే గతంలో ఆయన ఆ కుటుంబ వ్యవహారాల్లో కావచ్చు, అదేవిధంగా రాజకీయం కాదు కొన్ని సంఘటనలు జరిగాయి. దాని ద్వారా ఆయనైతే వైసీపీ నుంచి ఆయనకి సస్పెండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని రోజులుగా ఎక్కడైతే మన హైదరాబాద్ లో ఆయన నివసిస్తున్నటువంటి పరిస్థితి ఏదో తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో తన సతీమణిగా ఉన్నటువంటి ప్రస్తుతం దిగుల మాదిరి ఉన్నటువంటి ఫోన్ లో అయితే మాత్రం నిమ్మాడి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి అప్పన్న అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, కింజరాపు కుటుంబం అంటే ఇంటి పేరుతో ఉన్నటువంటి అప్పన్న అనే వ్యక్తి అయితే మాత్రం ఫోన్ లో తనతో మాట్లాడిన ఆడియో అయితే బయటకు వచ్చింది. ఈ ఆడియోలో సంబంధించి ఆడియోలో ఉన్నటువంటి సంభాషణ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయం పైన మాత్రం గతంలో కూడా దువ్వాడ శ్రీనివాస్ అయితే మాత్రం ఈ వ్యవహారం పైన మాత్రం కింజరాపు కుటుంబం పైన, అదేవిధంగా ధర్మాన కుటుంబం రాజకీయాలు ఎవరైతే ఉన్నారో సీనియర్ రాజకీయ వ్యక్తుల మీద కూడా ఆయన ఆరోపణలు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా అయితే మాత్రం దువ్వాడ శ్రీనివాస్ సామాజిక మాధ్యమాల్లో తరచుగా అయితే కుటుంబాల మధ్య వాటిని విమర్శలు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే అప్పన్న మాట్లాడిన మాటలకు సంబంధించి కూడా ఈ దువ్వాడ శ్రీనివాసరావు అయితే మాత్రం తన పైన ఘాటుగా స్పందించారు. తన హత్య చేస్తారని చెప్పి, అదేవిధంగా తన పైన
దాడి జరిగే ప్రయత్నం చేసేందుకు అయితే మాత్రం ప్రణాళిక రూపొందిస్తున్నారని చెప్పి అయితే ఆయన ఆరోపిస్తున్నారు. Right. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం తన సంక్షేమానికి వస్తున్న నేపథ్యంలో తన కారుని అయితే మాత్రం నిమ్మాడ రైట్ రాంబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.